ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 2వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం శ్రమలు దుఃఖాలు అమూల్యమైనవి. శ్రమలు దుఃఖాలు అమూల్యమైనవి. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు: మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన మొదటి నెలంతా కూడా ఈ 2026 సంవత్సరంలో ప్రభువారు మనల్ని కాచి కాపాడి సంరక్షించి కృప వెంబడి కృప చూపించి మరొక నూతన నెలలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ 2వ తారీఖు ప్రవేశించి గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు దయచేసినందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించి కొనియాడి ప్రభువును గణపరచాలి. మన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. దేని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ నెలలో ఒకవేళ నువ్వు ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ శ్రమలో మరి నువ్వు ఉన్నావు, దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో ప్రభువారు మనకి ఇచ్చేటువంటి ఈ 2వ నెలలు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగానని ప్రభువారు మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభువారు చెప్తున్నారు. నిశ్చయముగా, ఇంగ్లీష్లో సర్టన్లీ అనే మాట మరి కనబడుతుంది. నిశ్చయముగా అనగా ఖచ్చితంగా, గ్యారంటీగా. మనుషుల మాటలలో మరి నిశ్చయత, గ్యారంటీ ఉండదు, కానీ యేసు ప్రభు మాటలు ఖచ్చితమైన మాటలు. తప్పకుండా ఆ విషయంలో దేవుడు చేస్తాడు. మన దేవుడు అందుకే నమ్మదగిన దేవుడుగా మనం ఉన్నట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ, ఏ దుఃఖంలో, ఏ వేదనలు ఉన్నావో ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తములగునని కూడా ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. కనుక సంతోషించి దేవుని బిడ్డ. దుఃఖం నుండి సంతోషము. శిష్యులు యేసు ప్రభు మరణం వల్ల తాత్కాలికంగా తీవ్ర దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తున్నారు. కానీ ఆ దుఃఖం శాశ్వతం కాదని, ఆనందంగా మారుతుంది అని యేసు ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డ, నీవు కూడా శిష్యుల వలె దుఃఖంలో, వేదనలో ఉన్నావు. ఒకవేళ మీ ప్రియులు మరి మరణించి ఒకవేళ తీరని వేదనతో దుఃఖంతో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, సమస్యలు ఉన్నావు, మరి అప్పులు ఊబిలో ఉన్నావు, దేవుని బిడ్డ, నువ్వు భయపడవద్దు. దేవుని వాక్యులు ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. మీ ఈ అన్నీ కూడా తాత్కాలికమని ప్రభు చెప్తున్నాడు. ఒక దినాన్ని దేవుడు మిమ్మల్ని మరి శాశ్వతంగా ఆ దుఃఖం నుంచి విడుదల చేసి ఆ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తానని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. లోకం యొక్క వైఖరి కూడా చూస్తున్నాం. యేసు ప్రభువును శత్రువునిగా భావించే లోకము ఆయన మరణాన్ని చూసి సంతోషిస్తుందని, కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు, విశ్వాసులమైన మనకు అది శోకసమయంగా ఉండొచ్చు, కానీ పునరుద్ధానం అనేటువంటి ఆశ ఉంది. ఈ దుఃఖం సంతోషంగా మారే సమయం పునరుద్ధానం వస్తుందని, ప్రసవ వేదన అనిపించిన స్త్రీ బిడ్డ పుట్టాక సంతోషించినట్లుగా విశ్వాసులకు, దేవుని బిడ్డలమైన మనకు వేదన ఆనందంగా మారుతుందని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. అంటే కష్ట సమయాల్లో దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచాలని, బాధ తర్వాత ఆశీర్వాదం ఉంటుందని మరి ప్రభువారు మనకు వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలు, దుఃఖాలు వ్యర్థమైనవి కావండి, అవి ఎంతో అమూల్యమైనవి. విస్మరించబడిన ఈ వాస్తవాన్ని గత తరానికి చెందిన అలెగ్జాండర్ మెక్లారెన్ అనే మాంచెస్టర్కి చెందిన ఇంగ్లాండ్లో ఒక దైవజనుడు పదే ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. శ్రమల్ని, దుఃఖాన్ని మనం సంతోషంతో ఆహ్వానించేప్పుడు, ధైర్యంతో, విశ్వాసంతో మనం వాటికి ఎదురెళ్ళినప్పుడు బలమైన పెనుగాల్లో అవి మనల్ని వేగంగా తీసుకెళ్ళి సురక్షితమైన ఆశ్రయదులకు తీసుకెళ్తాయంట. శ్రమానుభవాలు మనల్ని దేవుని ప్రేమ ఎదకు అతుక్కుపోయేలా చేసే సాధనాలంటూ మెక్లారెన్ ప్రజలకు బోధించాడు. ఆ దీర్ఘకాల సుఖాల కంటే స్వల్పకాల శ్రమలు, దుఃఖాలే తమని దేవుని సమీపంగా తీసుకెళ్ళాయని సాక్ష్యం ఇచ్చే దేవుని ప్రజలు కోకొలలు. దేవుని బిడ్డ, శ్రమలు, దుఃఖాలనే ప్రతికూల పవనాలను అనుకూల పవనంగా మార్చుకునే అద్భుతమైన అవకాశాన్ని దేవుని బిడ్డ నువ్వు చేజార్చుకోవద్దు. బాధ, వేదన, నిరాశ, ఒంటరితనం, అనారోగ్యం ఇవన్నీ నిన్ను ప్రభు సుందర సారూపును మార్చుతాయి తప్ప నిన్నెన్నటికీ నీ సిద్ధం చేయవు. అవి నిన్ను దేవునికి దగ్గరగా చేస్తే తప్ప దేవునికి దూరంగా తీసుకెళ్ళవు. శ్రమలు, దుఃఖాలు మన మేలు కోసమే.
దేవుడు అనుమతించే పెనుగాలి తుఫానులు, బాధలు, వేదనలు మన ఆత్మీయ క్షేమ కోసం దేవుడు పంపించే వ్యతిరేక పవనాలు, నిందలు, అవమానాలు, దేవుడు ఆశ్రయించి మనకిచ్చే అగ్నిపర్వత లావాలు, తృణీకారం, ఒంటరితనం, మానవ జీవితాన్ని పరలోకపు ఎత్తులకు ఎక్కించే నిత్యంలు, తీవ్రమైన అలసటకు గురి చేసే మండుటలను చూసి దేవుని బిడ్డ నిన్ను అసహించుకుంటావు, అసహనానికి గురవుతావు. శరీరాన్ని దహించి వేసి ఆ వేడి వాతావరణంలో నువ్వు లేనంతగా బాధపడుతావు. కానీ ఆ మండుటెండలో భూమి మీద జలాలన్నింటినీ మేఘమాలలుగా మార్చే సాధనాలను నువ్వు మర్చిపోకూడదు దేవుని బిడ్డ. ఆ మేఘమాలలే ఆ ఎండిన భూమిపై ఆహ్లాదకరమైన చిరుజల్లని కురిపిస్తాయని సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మేఘాలు గర్జించినప్పుడు మెరుపు తీగలు ప్రకాశిస్తాయి, పెనుగాలు పైకి లేచినప్పుడు వర్షపు జల్లు కురుస్తాయి. అప్పుడు వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది, ప్రకృతి అంతా ఆనందంతో నాట్యం చేస్తుంది. మానవ జీవితం కూడా ఖచ్చితంగా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంది. మానవ జీవితాన్ని కారుమెగ్గలు మబ్బులు కమ్ముకున్నప్పుడు, ఆ పెనుగాలి తుఫానులు వాటిని ముంచెత్తినప్పుడు అవి పూర్తిగా ప్రక్షాళన చేయబడతాయి. ఫలితంగా అవి నూతన జీవితంలో నింపబడతాయి, పరలోక ఆనందంతో నిండిపోతాయి. దేవుని బిడ్డ, ఈ మాటలతో నువ్వు బలం పొందు, నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చుకో. శ్రమలు, దుఃఖాలు ఎన్నడూ కూడా వ్యర్థం కాదనే విషయాన్ని మరి మర్చిపోద్దు. దీని అవి ఎంత అమూల్యమైనవి. శ్రమలు, దుఃఖాలు ఆహ్వానిద్దాం, ప్రభుల ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించిన ఆయన. స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ లైక్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి యొక్క మరి 2వ నెలలో మా తండ్రి 2వ దినాన్ని ఈ రీతిగా నీ పాదపద్మాల దగ్గరకు వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు. మా తండ్రి, గత మొదటి నెల మీరు మా పట్ల చేసిన మేళ్ళు, ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈ నెలలో నాయన మాకు ఆశీర్వాదకరమైన నెలగా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వింతలు, సూచక్రియలు పొందే నెలగా మేము ఎంచుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మా శ్రమలు, దుఃఖాలు ఎన్నడూ వ్యర్థం కాదనే విషయాన్ని ప్రభా, అవి అంత అమూల్యమైనవి అని మరి ఒకవేళ ఇప్పుడు ఏడ్చిన మరి నెక్స్ట్ మనం మరి సంతోషిస్తామన్నట్టు వాగ్దానం ప్రభు మాకు ఈ ఉదయకాలం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇదో మా తండ్రి వర్తమానం ఇటు మా ప్రియులు ఎవరైతే శ్రమలు, దుఃఖాలు, వేదనలు, కష్టాలు ఉన్నారో, మరి సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు, వారందరి పట్ల కృప చూపించి ఈ నెలలో అద్భుతాలు చేసి వారి శ్రమల నుంచి, కష్టాల నుంచి, వేదన నుంచి విడుదల చేయండి. మా తండ్రి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ పరిచయం చేసిన దాస్తులను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన. మా తండ్రి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైతేనైనా మా తండ్రి సీరియస్ కండిషన్ హాస్పిటల్ ఉన్నారో, మా తండ్రి పిడే మీరు కనికరించి కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదనలు ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి. ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.